హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను థ్రెడ్ పైపింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే థ్రెడ్ పైపింగ్, లోడింగ్ పైపింగ్ అయితే ఖచ్చితంగా వేసుకోగలుగుతారండి. బిగినర్స్ అయినా సరే ఈజీగా వేసుకునేలాగా మొత్తం టిప్స్ అయితే చెప్తాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, పాదాన్ని మనము సెట్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం కదా. ఇలా చూడండి, పాదం స్క్రూ విప్పకుండానే ఎలా తిరుగుతుందో, ఇది ఎలా సెట్ చేసుకోవాలో, ఎలా సెట్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందో, పైపింగ్ అనేది నేనైతే పూర్తిగా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఒక సైడ్కి అయితే ఇలా నిడిల్ అనేది తాకినట్టుగా ఉంటుంది, ఇంకొక సైడు ఓపెన్ ఉంటుంది. అలా ఉంటేనే థ్రెడ్ పైపింగ్ అనేది మనకి వన్ సైడు ఈజీగా వస్తుందన్నమాట. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మొత్తము డీటెయిల్స్గా చెప్తాను. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఒక సైడు సెట్ చేసుకున్నాం కదా. సెట్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ అనేది ఎలా వస్తుందో ముందుగా మీకైతే చూపిస్తానండి. మనకు నార్మల్గా పైపింగ్ కోసం అయితే 1 ఇంచ్ ఉండేలాగా, లేదంటే 1.5 ఇంచు ఉండేలాగా అయితే క్లాత్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేను వన్ సైడ్ అయితే ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదా, అదైతే పూర్తి డీటెయిల్స్గా చూపిస్తానండి. వన్ సైడ్ పెట్టుకున్నాను అనమాట పాదము. ఒక సైడ్ అయితే గ్యాప్ వస్తుంది, మీ ఇష్టం, మీరు ఏ సైడ్ సెట్ చేసుకోవాలంటే ఆ సైడ్ అయితే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చండి. అయితే ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. మనకు నార్మల్గా పైపింగ్కి ఎలా స్టిచ్చింగ్ వేసుకుంటామో తెలుసు కదా. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇలా సాఫ్ట్గా అనుకోవాలండి. అనుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ అనేవి ఇలా ఓపెన్స్ ఉండాలన్నమాట. ఓపెన్స్ చేసుకుంటేనే మనకి పైపింగ్ అనేది దొడ్డుగా రాకుండా నీట్గా వస్తుందండి. ఇలా నెంబర్స్ అయితే ఉంటాయండి, చూడండి. మనం నెంబర్ అయితే ఇది 12 నెంబరు థ్రెడ్ అయితే తీసుకోవాలండి. లేదంటే నార్మల్గా వేసే వాటికైతే ఇంకొంచెం లావుగా ఉన్నా పర్లేదు. ఇలా చూపిస్తున్నాను, ఇదైతే 12 నెంబరు థ్రెడ్ అండి. ఇది పెట్టి నేనైతే మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనము క్లాత్ మధ్యలో ఇలా థ్రెడ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ బయటకు ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా పాదము, మనం ఎటు సైడ్ అయితే పాదం ఉంటుందో, పాదముకి గ్యాప్ వస్తుందో అటు సైడ్ అనేది మనం పైపింగ్ థ్రెడ్ ఉండాలన్నమాట. థ్రెడ్ పట్టేంత గ్యాప్ తోటి మనం సెట్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్ అనేది వీడియోలో నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. అయితే ఇలా సెట్ చేసుకున్న తర్వాత మన థ్రెడ్ పట్టే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ సైడ్ అయితే ఇది పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా థ్రెడ్ని గట్టిగా పట్టుకొని మనం క్లాత్ని అయితే లాగకూడదండి. ఇలా సెట్ చేసుకుంటూ వేలుతో ఇలా అనుకోవాలన్నమాట. అలా అనుకుంటే మనకి థ్రెడ్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే మనకి కుట్ట అనేది పడుతుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అనుకుంటూ వేసుకుంటూ పోవాలి. నేనైతే స్పీడ్లో పెట్టలేదండి, అర్థం కావాలని చెప్పి స్లోగా పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా వస్తుందండి. ఇలాగే మొత్తము మనము ఇలా వేళ్ళతో నొక్కి పట్టి వేసుకోవాలి. క్లాత్ని, థ్రెడ్ని అనేది లాగకూడదండి. మనం క్రాస్ తీసుకుంటాం కదా, క్లాత్ లాగినట్టయితే ఇట్లా లూప్స్ లాగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం స్ట్రైట్గా పెట్టేసుకొని థ్రెడ్ అనేది క్లాత్ని లాగకుండా ఇలా గట్టిగా పట్టుకున్నామంటే థ్రెడ్ ఎక్కడ ఉంటుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. స్టార్టింగ్లో రాకపోవచ్చు ఫ్రెండ్స్, కొంచెం వేస్తూ ఉంటే వస్తుంది ఖచ్చితంగా. ఈ సెట్టింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వస్తుందండి. ఇలా చూడండి, ఈజీగా వస్తుంది మనకైతే. ఇలా మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా వేళ్ళని అయితే గమనించండి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసినట్టుగా మనం ఇలా టైట్గా పట్టేసుకున్నాం అనుకోండి, పట్టుకుంటే మనకి థ్రెడ్ అనేది ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది. మనకు గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ పాదం మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని మనకు బ్లౌజెస్కి అనేది ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, మళ్ళీ చూపించమన్నా కూడా చూపిస్తాను. ఈ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ కోసం మనమైతే ముందుగా అయితే థ్రెడ్ అనేది తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పాదం చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు మీకైతే వేసి చూపించాను కదా, ఇలా వన్ సైడ్ అనేది నిడిలో దాన్ని దగ్గర పడాలన్నమాట, పాదానికి ఆనుకున్నట్టుగా. అలా అని టచ్ కావద్దండి. టచ్ అయితే మనకి నిడిల్ అనేది వంకర్లు పోతుంది. ఇలా దాని పక్క నుండే నిడిల్ అనేది రావాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా ఇలా రావాలన్నమాట.
పాదానికి టచ్ కాకుండా పాదం పక్క నుండి రావాలి. మీకు ఏ సైడు వేయాలి అనుకుంటే ఆ సైడు వైపు అయితే తిప్పుకోండి. ఇప్పుడు నేనైతే జాక్ మిషన్లో చూపిస్తున్నానండి. నార్మల్ మిషన్లో చూపించమని కామెంట్ చేసినా కూడా నార్మల్ మిషన్ కూడా ఒకరోజు అయితే వీడియో చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే జాక్ F5 మిషన్లో అయితే చూపిస్తున్నాను. జాక్ మిషన్స్ ఏవైనా ఇలాగే సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా లైట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీకు కనబడాలని చాలా ఒక చేతిలో లైట్ అలా పెట్టుకొని ఇలా అయితే చూపిస్తున్నానండి. మీకైతే ఇలా కనబడలేదు కదా, స్క్రూ పైనదైతే ఓపెన్ చేసుకొని ఇలా స్క్రూ కనిపించింది కదా, స్క్రూని అయితే లూజ్ చేసుకోవాలండి. మనము పెద్ద స్క్రూ డ్రైవర్ తోటి అయితేనే సెట్ అవుతుంది, చిన్న స్క్రూ డ్రైవర్తో అయితే తిరగదండి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పాదం అనేది మనకి మూవ్ అవుతుంది. మనం స్క్రూ ఇప్పకుండా పాదము రాడ్ ఉన్నది కదా, రాడ్ అనేది మూవ్ అవుతుంది, ఒకసారి గమనించండి. అయితే ఆ మూవ్ అయ్యేటప్పుడు మనం సెట్ చేసుకోవాలన్నమాట. పాదము మనకి ఎటు సైడ్ ఉంటుందో, కొంతమందికేమో రైట్ సైడ్ వేయడానికి, కొంతమందికి లెఫ్ట్ సైడ్ వేయడానికి వీలుగా ఉంటుంది. మీకు ఏ సైడ్ వీలు అవుతుందో అలా అయితే వేసుకోవాలి. నేనైతే ఇట్లా మిషన్ బయట సైడ్కి అయితే లోపల సైడ్కి మన నీడిల్ కానేలాగా పెట్టుకున్నానండి. బయట సైడ్ నుంచి అయితే నేను థ్రెడ్ అనేది పెట్టుకుంటాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థ్రెడ్ వచ్చేలాగా పెట్టుకున్నాను నేనైతే. మీకు ఎలా వీలుంటే అలా అయితే సెట్ చేసుకోండి. ఇది సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి నీడిల్ని అయితే స్లోగా మనం సెట్ చేసుకున్న తర్వాత నీడిల్ని అయితే స్లోగా ఒకసారి కిందికి అనాలండి. నార్మల్గా సెట్టింగ్ కాకపోతే నీడిల్ అనేది పాదం మీద పడి విరిగిపోతుంది. అలా కాకుండా ఒకసారి చెక్ చేసుకొని మనము నీడిల్ అనేది దాని పక్క నుండి వస్తుందా రాలేదా ఒకసారి మంచిగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ నట్టుని అయితే టైట్ చేసుకోవాలండి. ఇలా స్క్రూ డ్రైవర్ తోటి మనమైతే నట్టుని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. మనం ముందుగానే నీడిల్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే మనం నట్ అనేది ఫిట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది పాదము పైకి లేస్తుంది కదండి, ఇక్కడ చూడండి ఈ థ్రెడ్ అయితే ఇప్పుడు మనకు పని చేయదన్నమాట. నట్టు లూజ్ చేసుకున్న తర్వాత దానికోసము ఇది ఇట్లా ఉందని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇదైతే మనకి మూవ్ కాదు, ఇక పాదం లేవదన్నమాట. మనం నట్టు లూజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కాలు దగ్గర ఉంటుంది కదా, దాంతో మాత్రమే లేపుకోగలుగుతాము. నార్మల్గా పై నుండి అయితే లేపలేము. ఇలా చూడండి మనకి నీడిల్ అనేది దాని పక్క నుండే పడుతుంది, పాదం పక్క నుండే పడుతుంది. అలా సెట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నేనైతే ఈ కలర్ మీద చూపిస్తాను చూడండి. ఆపోజిట్ థ్రెడ్ పెట్టి సిల్వర్ దాని మీద గోల్డ్ థ్రెడ్ పెట్టి అయితే చూపిస్తున్నానండి, మీకు నీట్గా కనిపించడం కోసం ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. సేమ్ అంతే, మనం పైపింగ్ కోసం ఎంత క్లాత్ అయితే కట్ చేసుకుంటామో అలా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అయితే 12 నెంబరే తీసుకోవాలండి. అలా అయితే మనకి ఈజీగా నీట్గా వస్తుందన్నమాట. మనకి థ్రెడ్ అనేది ఆ మధ్యలో పట్టాలన్నమాట. మనకి పాదానికి నీడిల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో థ్రెడ్ అనేది పట్టాలి. అదైతే 12 నెంబర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా చిన్న నెంబర్ తీసుకుంటే మరీ సన్నగా వస్తుందన్నమాట, పైపింగ్ అనేది సరిగా కనిపించదు. అలా మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా అయితే నేను చూపించాను కదండి, సేమ్ అలాగే ఇలా పట్టేసుకొని థ్రెడ్ని అయితే ఇలా గట్టిగా మనం వేళ్ళతో నొక్కుతూ పైపింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. అలాగే మీకు చిన్న మేకరు మీద చూపెట్టాలన్నా, నార్మల్ మిషన్ మీద చూపెట్టాలన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దాని సెట్టింగ్ కూడా నేనైతే చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయండి. మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సారీస్ వీడియోస్ అయితే ఫస్ట్గా అప్లోడ్ చేశాను కదండి, సారీస్ది ఇప్పుడైతే వేరే ఛానల్ అయితే పెట్టానండి. ఇందులో మొత్తం టైలరింగ్ సంబంధించిన టిప్స్, టైలరింగ్ వీడియోసే వస్తాయండి. సారీస్ వీడియోస్ కావాలనుకుంటే వాణి సారీస్ కలెక్షన్స్ అని ఛానల్ అయితే ఓపెన్ చేశానండి. కావాలనుకున్న వాళ్ళు, సారీస్ చెక్ చేయాలనుకున్న వాళ్ళు అందులోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు చూడండి పైపింగ్ అయితే ఇలా నీట్గా వస్తుంది. నీకు ఆపోజిట్ థ్రెడ్ పెట్టి కూడా చూపించాను కదా, ఇలా అయితే వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.